జాతీయ సంస్థల కేటాయింపులో ఉత్తరాంధ్రకి ముఖ్యంగా వైజాగ్ అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఈ 5 ఏళ్లలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంతైతే అన్యాయం జరిగిందో ఈ 2014 నుంచి ఈ 2019 5 ఏళ్లలో దానికి 10 రెట్లు అన్యాయం జరిగింది. అంటే ఒక పంతాలు హైదరాబాద్ తర్వాత ముఖ్యమైన నగరం ఉమ్మడి రాష్ట్రంలో విశాఖపట్నం. ఒక పద్ధతి ప్రకారంగా ఈ విశాఖపట్నం అభివృద్ధి చెందుతూనే ఉంది. అంటే ఈ అభివృద్ధి జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్, హిస్టారికల్ ఫ్యాక్టర్స్ వల్ల అభివృద్ధి చెందిన నగరం తప్ప ఏ రాజకీయ పార్టీల వల్ల రాజకీయంగా అభివృద్ధి చెందిన విశాఖపట్నం కాదు. అయితే ఈ ఉత్తరాంధ్రలో ఈ 3 జిల్లాల్లో ఒక విశాఖపట్నం తప్ప మిగతావన్నీ బాగా వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాలు. ఆర్థికంగా వెనుకబడినవి, అక్షరాస్యతలో వెనుకబడినవి, సామాజికంగా వెనుకబడినవి, అన్ని రంగాల్లోని చాలా వెనుకబడిన ప్రాంతం ఇది. అయితే ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే గ్రామీణ సమాజంలో ఉన్నటువంటి అన్ని వస్తువులు కల్పించి వ్యవసాయానికి, పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు చేస్తూ విశాఖపట్నం సైమల్టేనియస్గా చేయాలి. విశాఖపట్నం ద్వారా ఈ చుట్టుపక్కల ప్రజలు అది ఉపాధి దొరుకుతుంది. అన్ని రకాలుగా ఈ ఉత్తరాంధ్ర ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి అభివృద్ధి చెందాల్సిన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, విశాఖపట్నం నగరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి పాలు తాగి విషం చిమ్మారనే చెప్పడానికి మీకు 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఒకటి, విశాఖపట్నాన్ని యాక్చువల్గా విశాఖపట్నంలో రాజధాని ఇచ్చినట్టయితే ఈ 3 ప్రాంతాలు డెవలప్ అయ్యాయి. అది ఇవ్వలేదు. తర్వాత ఫైనాన్షియల్ సిటీ చేస్తానన్నారు, అది చెయ్యలేదు. తర్వాత ఈ 2 చేయకపోగా ఇంకేంటి మోసం అతను చేయడం జరిగిందంటే, ఆయన ఇక్కడ జాతీయ సంస్థలు 13 సంస్థలు ఇచ్చారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి. ఈ రెసిడెన్షియల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి. రెసిడెన్షియల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం దాంట్లో ఒక మొక్కను బయటికి వెళ్ళిపోతే ఉన్నదాన్ని రెసిడెన్షియల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ని ఈ జాతీయ 13 సంస్థల్లో మీరు చూసుకోండి, 10 సంస్థలను ఆయన పట్టుకెళ్ళిపోయాడు ఆయనకు నచ్చిన స్థలాలకి, విద్యా సంస్థల్ని. ఆయన అప్పుడు చెప్పినప్పుడు ఏం చెప్పారు మొదట్లో, నేను దీన్ని ఫైనాన్షియల్ సిటీ చేస్తానన్నారు, మెడికల్ హబ్ అన్నారు, ఐటీ హబ్ అన్నారు, ఎడ్యుకేషనల్ హబ్ అన్నారు, టూరిస్ట్ హబ్ అన్నారు. ఏ హబ్ అయినా వచ్చిందా? ఏ హబ్ అయినా చేశారు ఆయన ఈ 5 ఏళ్ళలో? ఈ 5 ఏళ్ళు ఎందుకు అంటున్నానంటే, బైఫికేట్ అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ ఈ 5 ఏళ్ళు వచ్చాయి. అంతకుముందు హైదరాబాద్ ఉన్నది కాబట్టి హైదరాబాదు, ఆ తర్వాత విశాఖపట్నం, ఆటోమేటిక్గా వచ్చేసాయి విశాఖపట్నం. ఏమైనా అక్కడ పెద్ద సంస్థ అయితే దాని అనుబంధ సంస్థ విశాఖపట్నంలో వచ్చేసాయి. అది IBM అవ్వచ్చు, లేకపోతే ఏ కంపెనీ అవ్వచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, ఏదైనా కార్పొరేట్ సంస్థలు ఏవైనా, ఫ్రాంక్లిన్ టెంపుల్, ఏ సంస్థ అయినా. అంటే ఇక్కడ ఇప్పుడు 13 సంస్థలు. దీని గురించి ఇప్పుడు మన ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏంటంటే 13 సంస్థల్లో ఇంపార్టెంట్ 10 పట్టుకెళ్ళిపోయారు ఆయన కావాల్సిన దానికి. ఇంపార్టెంట్ ఏంటంటే IIT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తీసుకెళ్ళిపోయారు, సెంట్రల్ యూనివర్సిటీని తీసుకెళ్ళిపోయారు. ఇలాగా శరీరానికి గుండె అంత అవసరం అటువంటి ఇంపార్టెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని 10 పట్టుకెళ్ళిపోయారు. మనకేమి ఇచ్చారు? 13లో 2 ముందు ఇచ్చారు. ఏంటి? ఒకటి ఏంటంటే IIM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, రెండోది
ఈ రెండు ఎవరైనా కొద్దిగా ఆలోచించినట్టయితే ఈ రెండు సింగిల్ డిపార్ట్మెంట్ యూనిట్స్ని ఉండేవి, అంటే చిన్నవి. అంటే మనకు స్థలం ఎంత కేటాయించారు, నిధులు ఎంత ఇచ్చారు, అది ముఖ్యం కాదు. దాని ఫ్యూచర్గా గ్రోత్ ఎంత ఉంటుంది, దాని డెవలప్మెంట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ కానీ రీసెర్చ్ ఎక్స్పాన్షన్ ఎంతవరకు ఉంటుంది. అంటే ఐఐటీస్లో సెంట్రల్ యూనివర్సిటీ చూసుకుంటే ఐఐఎం అందులో ఒక డిపార్ట్మెంట్ లాంటిది, ఐఐపిఈ అందులో ఒక డిపార్ట్మెంట్ లాంటిది. ఈ రెండు ఇచ్చారు. ఈ రెండు కూడా చిన్న క్వార్టర్స్లో బిల్డింగ్లో పెట్టినట్టు ఉన్నాయి. ఇక్కడ మీరు ఎవరైనా చెక్ చేసి చూసుకోవచ్చు. ఐఐఎంఈ కానీ ఐఐపిఈని కానీ, అది ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టారు, ఇది ఆర్ట్స్ కాలేజీలో పెట్టారు. మరి ఇంకోటి ఏం చేశారంటే ట్రైబల్ యూనివర్సిటీ, అది విజయనగరం జిల్లాకి ఇస్తారు మొట్టమొదటి చెప్తున్నారు, ట్రైబల్ పాపులేషన్ ప్రకారంగా ఈ ప్రాంతం ప్రకారంగా. దాన్ని కూడా ఆయన ముఖ్యమంత్రి గారు అనంతపురం తీసుకెళ్ళిపోవడానికి సర్వ ప్రయత్నాలు చేశారు. అయితే ఇవన్నీ ఎలా జరిగాయి అంటే, ఈ అమరావతికి కావలసిన కొంత క్యాపిటల్ నిధులు కానీ, పోలవరంకి అతను కావాల్సిన కొన్ని నిధులు కానీ, ఈ కేంద్ర జాతీయ సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వంతో ఆయన మంచి రిలేషన్స్ ఉన్నప్పుడంతా ఈ పనులన్నీ చేయించుకున్నారు ఆయన. ఈ చివరికి విడిచిపెట్టేశారు అన్నమాట. ఏంటి, ఏవైతే అక్కర్లేదో అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. రైల్వే జోను, మెట్రో లైన్ ప్రాజెక్టు, ట్రైబల్ యూనివర్సిటీ, ఇవన్నీ విశాఖపట్నం ఉత్తరాంధ్రకి సంబంధించినవన్నీ. ఇవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే మెట్రో లైన్ ప్రాజెక్ట్ పెట్టి అమరావతికి పెట్టారు. అక్కడ మెట్రో లైన్ ఏంటి, ఇందులో మనం చెప్పాల్సింది ఏంటంటే విశాఖపట్నంకి ఎలా అన్యాయం జరిగిందంటే, మెట్రో లైన్తో పాటు విశాఖపట్నంతో పాటు అమరావతి లింక్ పెట్టారు. అది కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారంగా మెట్రో లైన్ ప్రాజెక్ట్ ప్రకారంగా ఏంటంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా ఫుల్ఫిల్ అయితేనే, గైడ్లైన్స్ ఫుల్ఫిల్ అయితేనే మెట్రో లైన్ ప్రాజెక్ట్ ఇస్తారు. అంటే మెట్రో లైన్ ప్రాజెక్ట్ అంటే సామూహిక రవాణా సంస్థ. అంటే సామూహిక రవాణా సంస్థకి ఏంటంటే 2011 సెన్సస్ ప్రకారంగా 20 లక్షల పాపులేషన్ దాటాలి ఆ నగరానికి. మరి అమరావతిలో 1,03,000 ఉన్నారు. పోనీ అమరావతి కాదు, విజయవాడ, గుంటూరు, అమరావతి 3 కలిపితే 17,60,000 ఉంటుంది. అంటే పాపులేషన్ లేదు. అమరావతిలో ఇప్పటికి కూడా నాకు తెలిసినంత వరకు రైల్వే స్టేషన్ కూడా లేదు. ఇక రెండోది ఏంటి, మెట్రో లైన్ ప్రాజెక్ట్ ఇవ్వాలనుకుంటే 1 గంటలో టూ అండ్ ఫ్రో 40 నుంచి 80,000 మంది ప్రయాణికులు ప్రయాణించే ఆ కెపాసిటీ ఉండాలి అక్కడ. అంటే ఏంటి, కాస్మోపాలిటన్ సిటీ, అక్కడ జాతీయ సంస్థలు ఉన్నాయా లేవా, ఎంప్లాయీస్ అంటే కన్సిడరబుల్ ఎంప్లాయ్మెంట్ ఉండే సంస్థలు ఉండాలి ఇక్కడ. అంటే ఎంతమంది ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు, వీళ్ళందరూ డిస్టెన్స్లో వెళ్తారా వస్తారా అంటే బీసీఆర్ చూస్తారు, బెనిఫిట్ కాస్ట్ రేషియో. అంటే ఇదేదైనా మనం వ్యాపారం కానీ, వ్యవహారం కానీ, ఓ పరిశ్రమ కానీ నిర్మించాలనుకుంటే దాని పెట్టుబడి ఎంత అవుతుంది, దాని నుంచి మనకి రిటర్న్స్ ఎన్ని వస్తాయి, ఇది సస్టైనబుల్ పెట్టుబడి అవునా కాదా, దీన్ని ఎక్కువ రానున్న కాలంలో ఎక్కువ మనం దాన్ని రన్ చేయగలమా లేదా అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఒక లాస్ వస్తే దీని పరిస్థితి ఏంటి, అది జాతీయ రాష్ట్రానికి దేశానికి సంబంధించిన విషయం కాబట్టి పెద్ద లాభాలతో పట్టించుకుపోయి నష్టాలు ఉంటాయి, రన్ చేయలేరు కదా ఏ ప్రభుత్వమైనా. మరి అటువంటిది అక్కడ పెట్టాం, అమరావతి కావాలని అక్కడ కూడా కావాలన్నారు విశాఖపట్నంతో పాటు. అప్పుడు ఏమైంది, ఈ విశాఖపట్నంతో మెట్రో లైన్ ప్రాజెక్ట్ అది లింక్ పెట్టి లిటిగేషన్లో పడిపోయింది. అందుకు ఇంతవరకు ఆగిపోయింది అనమాట. మళ్ళీ విశాఖపట్నం మెట్రో లైన్ ప్రాజెక్ట్కి 1 సెంటు కూడా కొనక్కర్లేదు. మధ్యలో డబ్బులు ఇది 6 లైన్ రోడ్డు ఉంది, 4 లైన్ రోడ్డు ఉంది కాబట్టి ఆ మధ్యలో నుంచే మెట్రో లైన్ ప్రాజెక్టు పూర్తవుతుంది. అది విజయవాడ, గుంటూరు, అమరావతిలో ఆ ఫెసిలిటీ లేదు. తర్వాత రాష్ట్ర కేంద్ర ఉద్యోగులు అక్కడ లేరు. 40,000 నుంచి 80,000 ప్రయాణం చేసే ప్రయాణికులు లేరు. దానివల్ల నష్టం వస్తుంది. ఇవన్నీ చూసుకొని కేంద్ర ప్రభుత్వం దానికి యాక్సెప్ట్ చేయలేదు.
దాని నుంచి మన మెట్రో లైన్ ప్రాజెక్ట్ విశాఖపట్నం మొన్నటి వరకు మొన్న క్లియరెన్స్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తగాదా పడిన తర్వాత మొన్న సౌత్ సెంట్రల్లో జోన్ కానీ దానికన్నా ముందు ఈ రైల్వే లైన్ ప్రాజెక్ట్ కానీ జస్ట్ ఆ ముందే అటు ఇటుగా ఈ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరంకి ఇవ్వడం కానీ, అంటే ఇక్కడ క్లారిటీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి తగాదా పడి విడిపోయిన తర్వాతే ఈ 3 వచ్చాయి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం మెట్రో లైన్ ప్రాజెక్ట్ ఒకటి మెట్రో బస్సు ఇచ్చారన్నమాట ఆ కెపాసిటీకి. అది ఆ రకంగా లిటిగేషన్లో పడిపోయింది. ఇక మరి రైల్వే జోన్ గురించి అందరికీ తెలుసు. ఆయన ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధ పెట్టారు. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు అన్ని పొలిటికల్ పార్టీసు చాలా కష్టపడ్డాయి, చాలా రిప్రజెంట్ చేశాయి. ఆయన దాన్ని కూడా స్టోల్ కోరేజ్లో పెట్టేశాడు. దీన్ని కూడా ఈ రైల్వే జోన్ కూడా విజయవాడ పట్టుకెళ్ళిపోతామని మనందరికీ తెలిసిన విషయమే. అటు గుంతకల్లు రాయలసీమలో ఇటు విశాఖపట్నం మధ్య విజయవాడ ఉంది. అది విజయవాడలో ఉన్నటువంటి ఎంపీలు ఒకరిద్దరి ద్వారా, అక్కడ పొలిటీషియన్స్ ద్వారా, అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా అక్కడ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఇచ్చారు. దానికి ఒత్తిడికి 10 రెట్లు ఈ విశాఖ వాసులు, రాజకీయ నాయకులు, మరి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తర్వాత అన్ని సంస్థలు కలిపి పోరాడి మొత్తానికి మళ్ళీ ఆయన విరమించుకున్నారు. ఇది అయ్యేటట్టు లేదని. అంటే ప్రతి విషయంలో కూడా ఆయన ఈ ప్రాంతానికి తెలియనట్టు ఒక స్ట్రాటజిక్గానే ఆయన ఒక మాట నాకు అర్థం ఏంటంటే ఇదేమి మాకు ఎవరి మీద పడకపోవడం ఏమి ఉండదు, ఎందుకు పడకపోవాలి, కానీ ఆయన చేసుకునే రాజకీయ నిర్ణయాలు ఈ విశాఖపట్నానికి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి మోసం చేస్తున్నారు అని చెప్పకపోతే ఎలా అనే సందర్భంలో ఈ విషయాలన్నీ చెప్పాల్సిన అవసరం వచ్చింది, లేకపోతే లేదు. అయితే దీని కంటిన్యూషన్ ఇంకా ఏంటంటే చెప్పాలనుకుంటే విశాఖపట్నం గురించి దీంతోపాటు ఇక ఇన్స్టిట్యూట్స్ చూసుకుంటే 13 ఇన్స్టిట్యూట్స్లో మనం చెప్పుకున్నట్టు 10 పట్టుకెళ్ళిపోయారు. 2 IIM, IIPE, తర్వాత మొన్న ఇచ్చినట్టు ట్రైబల్ యూనివర్సిటీ వచ్చాయి. ఈ ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీతో చూసుకుంటే కాదు,